హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మురుకులు చేస్తున్నాను. మురుకులు అనేది మనం ఈ విధంగా చేసుకున్నామంటే నూనె తక్కువగా పీలుస్తుందండి. నేను ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకున్నాను. ఈ కప్పుతో 3/4 కప్పు పుట్నాల పప్పును తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక బేషన్ కానీ మిక్సింగ్ బౌల్ కానీ తీసుకునేసి ఈ పుట్నాల పప్పు పొడిని వేసుకునేసి మనం ఏ కప్పుతో పుట్నాల పప్పును తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. బియ్యం పిండి నేను 2.5 కప్పు తీసుకున్నానండి. దీనికి నేను మెజర్మెంట్ చెప్తున్నాను. 2.5 కప్పు బియ్యం పిండి పుట్నాల పప్పు పొడి కలుపుకునేసి మనం చేత్తో బాగా కలుపుకునేసి 2 స్పూన్లు సాల్టు, 1.5 టేబుల్ స్పూను వాము వేసుకున్నాను. 1 స్పూను కారం వేసుకున్నానండి. వాము అనేది తక్కువగా కూడా వేసుకోవచ్చు. అంటే 1 టేబుల్ స్పూను వాము వేసుకుంటే కారం 2 స్పూన్లు వేసుకోవాలండి. నేను ఇక్కడ వాము అనేది ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఈ మురుకులు తిన్నా కూడా ఏ ప్రాబ్లం లేకుండా డైజెషన్ అనేది బాగా అవుతుందనేసి నేను ఇలాగ తీసుకున్నాను. అది మన ఇష్టం అండి. వాము 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే కారం 2 స్పూన్లు తీసుకోవాలి. వాము 1.5 టేబుల్ స్పూన్ తీసుకుంటే కారం 1 స్పూన్ చాలండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వెన్న కానీ కాగబెట్టి చల్లార్చిన నూనె కానీ వేసుకునేసి చేత్తో బాగా కలుపుకునేసి మనం చేత్తో ముద్దలాగా కడితే అది ముద్దలాగా రావాలండి. అలా కాకుండా పొడి పొడిగా ఉంటే మరి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వెన్న కానీ వేసుకునేసి బాగా ఒకసారి పిండి కలిసే విధంగా మనం అరచేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలండి. నేను మామూలు వాటరే వేసుకునేసి పిండిని కలుపుతున్నాను. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకునేసి మనము మరీ సాఫ్ట్గా కలుపుకున్నామంటే నూనె అనేది ఎక్కువగా పీలుస్తుంది. ఎప్పుడు కానీ మీడియంగా కలుపుకోవాలండి మురుకుల పిండి. ఈ విధంగా మనం మీడియంగా కలుపుకుంటే గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. కానీ మరి గట్టిగా కలుపుకున్నామంటే గట్టిగా వస్తాయండి మురుకులు. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మురుకులు గొట్టానికి కొద్దిగా నూనె అనేది రాసుకునేసి దాంట్లో పిండి అనేది పెట్టుకునేసి మనం మురుకులు ఒకరుగా చేస్తున్నాం అనుకోండి, మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. ఒక బటర్ పేపర్ తీసుకునేసి బేషన్లో పెట్టుకునేసి పరాతంలో కానీ బేషన్లో కానీ పెట్టుకునేసి మురుకుల గొట్టంతో మనము మురుకులు అనేది ఆ బటర్ పేపర్ పైన వేసుకునేసి డీప్ ఫ్రై కోసము మనము స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగేలోపు మనము బటర్ పేపర్ పైన ఇలాగా నేను మురుకులు వేసుకున్నానండి. ఈ విధంగా నేను పిండిని కలుపుతున్నాను కదండి. ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతా కలుపుకున్న తర్వాత మనం వేళ్ళతో ప్రెస్ చేస్తే ఈ విధంగా రావాలి. అప్పుడు మనకు మురుకులు అనేది గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. నేను మూత పెట్టేసి 10 నిమిషాలు అనేది పక్కన పెట్టేసుకునేసి తర్వాత మురుకులు గొట్టానికి నూనె అనేది రాసుకునేసి పిండి పెట్టుకునేసి ఈ విధంగా బటర్ పేపర్ పైన వేసుకునేసి చిల్లు గంటతో మనము ఈ మురుకులను ఒక్కొక్కటి తీసుకునేసి నూనె బాగా కాగిన తర్వాత మనం నూనెలో వేసుకోవాలండి. ఇలాగా మనకు మురుకులు బాగా కాగినాయి అంటే బాగా వేగినాయి అనేదానికి ఈ ఆయిల్ అంతా కూడా ఈ పొంగులాగా వచ్చేదంతా తగ్గుతుంది. మురుకులు ఆయిల్ లోపలికి వెళ్తాయండి. అప్పుడు మనకు మురుకులు బాగా వేగినట్లు. మురుకులు ఈ విధంగా వేగితేనే మంచి టేస్ట్ అనేది ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనము ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఈ మురుకులను ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.